హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఇప్పుడు దాకా వెర్బ్ 6 ఫామ్స్ నేర్చుకున్నాము. అవన్నీ కలిపి ఇప్పుడు ఒక్కసారి ఎగ్జాంపుల్లో చూద్దాం. ఓకే, V1 మీన్స్ ప్రజెంట్, V2 పాస్ట్, V3 పాస్ట్ పార్టిసిపుల్, V4 ప్రజెంట్ పార్టిసిపుల్, V5 ఇన్ఫినిటివ్, V6 ఫ్యూచర్. ఇలాగ వెర్బ్ 6 ఫామ్స్ నేర్చుకున్నాం. ఆ 6 ఫామ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. గో అనే ఎగ్జాంపుల్, వెళ్ళడం అనే ఎగ్జాంపుల్ వెర్బ్ తీసుకొని వెర్బ్ 6 ఫామ్స్ కవర్ అవుతాయి. అలాగే సబ్జెక్ట్ మారుతుంది, ఆబ్జెక్ట్ మారుతుంది, వెర్బ్ మారిపోతుంది ప్రతి సెంటెన్స్. చూడండి ఎలా వస్తుందో. సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలాగొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, కర్త కర్మ క్రియ. హిందీలో వచ్చేసరికి, తెలుగులో కూడా అంతేనమ్మా. హిందీ తెలుగు ఒకే రకంగా ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి వెర్బ్ మధ్యలో వస్తే, తెలుగు హిందీలో చివరిలో వస్తుంది. సో సెంటెన్స్ స్ట్రక్చర్ మనకి యాక్చువల్ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్మేట్లో సెంటెన్సెస్ ఎలా రాస్తామో చూడండి ఒకసారి. ఫస్ట్, నేను స్కూల్కి వెళ్ళాను. చూడండి, జస్ట్ స్టేట్మెంట్, సింపుల్ స్టేట్మెంట్స్, ఒకే ఒక యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాము. సింపుల్ సెంటెన్స్, ఒక యాక్షనే ఉంటుంది ఇందులో. చూడండి, నేను స్కూల్కి వెళ్ళాను, జస్ట్ అయిపోయింది యాక్షన్. అయిపోయినా అది ఎప్పుడు చెప్తున్నాము ఏంటి? ఇక్కడ చూడండి, నేను స్కూల్కి వెళ్ళాను అంటే అక్కడ టైం మెన్షన్ చేయలేదు, బట్ వెళ్ళాను అన్నది అది ఇవాళ కిందే ట్రీట్ చేస్తాము. టుడే కిందే ట్రీట్ చేస్తే అది ప్రజెంట్ అవుతుంది. ఓకే, నిన్న అని మెన్షన్ చేస్తే పాస్ట్ అవుతుంది. టైం ఏది మెన్షన్ చేయకుండా అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది అన్న మీనింగ్తో చెప్తే పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. జరుగుతూ ఉంటే ప్రజెంట్ పార్టిసిపుల్, జరగాలి అంటే ఒక పని చెయ్యాలని చెప్పేది V5 అంటే ఇన్ఫినిటివ్. ఒక పని రేపు చేస్తాం ఆ పని అని చెప్పేది V6. ఇప్పుడు చూడండి, వెళ్ళాను గో, నేను స్కూల్కి వెళ్ళాను. దీన్ని ఫస్ట్ ఇంగ్లీష్లో రాద్దాం, తర్వాత హిందీలో రాద్దాం. ఇంగ్లీష్ వచ్చేసరికి నేను మీన్స్ ఐ, స్కూల్ మీన్స్ స్కూల్, వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో గో అంటాము. గో మీన్స్ వెళ్ళు, వెళ్ళడం, ఒక చోటకి వెళ్ళడం. సో ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా వస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఐ, వెర్బ్ మీన్స్ వెళ్ళాను మీన్స్ గో, ఐ గో స్కూల్కి. ఆ కీ అన్నది అర్థం టు అని అర్థం. కీ, కు, ను ఇటువంటి అన్నిటికీ మీనింగ్ టు కింద తీసుకుంటాం. ఐ గో టు, ఆబ్జెక్ట్ ఏంటమ్మా ఇక్కడ? స్కూల్ అన్నది ఆబ్జెక్ట్ కాబట్టి ఐ గో టు స్కూల్. అయిపోయింది సెంటెన్స్. ఐ గో టు స్కూల్ ఇంగ్లీష్ సెంటెన్స్ అయిపోయింది. ప్రజెంట్లో చెప్పాను, దాన్ని హిందీలో మార్చాను. తెలుగు యాజ్ ఇట్ ఈజ్ హిందీ వచ్చేస్తుంది. నేను మీన్స్ హిందీలో ఏమంటారు? మై స్కూల్కి వెళ్ళాను. స్కూల్ని హిందీలో పాఠశాల ఆర్ స్కూల్ మీ ఇష్టం. మై పాఠశాల. వెళ్ళానుని ఏమంటాము? గయా ఒకటి, జాయా ఒకటి, రెండు చెప్తామమ్మా. జానా గయా రెండు రాయొచ్చు. మై స్కూల్కో గయా అని చెప్పచ్చు, మై స్కూల్ జాయా అని చెప్పచ్చు. సో ఇక్కడ మనం గయా వాడదాం రెండింటికి, తర్వాత జానా వాడదాం. సో మై స్కూల్ గయా, మై స్కూల్ గయా, మై స్కూల్కో గయా అనుకుంటా. మై స్కూల్ గయా సింపుల్ సెంటెన్స్, అసలు ప్రాబ్లమే లేదు. మై స్కూల్ గయా, నేను స్కూల్కి వెళ్ళాను. నెక్స్ట్, మేము నిన్న సినిమాకి వెళ్ళాము. ఇక్కడ సబ్జెక్ట్ ఐతో చెప్పాను ఆ సెంటెన్స్. ఇప్పుడు చూడండి, సెంటెన్స్ సబ్జెక్ట్ మారుతుంది, ఆబ్జెక్ట్ మారుతుంది, వెర్బ్ కూడా ఫామ్ మారిపోతుంది. చూడండి, మేము నిన్న సినిమాకి వెళ్ళాము. నిన్న అని ఇక్కడ మెన్షన్ చేసామంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నట్లు లెక్క. పాస్ట్ మీన్స్ వెర్బ్ సెకండ్ ఫామ్ అని అర్థమైపోవాలి. సో వెర్బ్ సెకండ్ ఫామ్ రూల్ సేమ్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ వెర్బ్ ఏమవుతుంది? పాస్ట్ టెన్స్లో వెర్బ్. ఇక్కడ మనం వెళ్ళడం గురించి చెప్తున్నామంటే గోకి పాస్ట్ ఫామ్ వెంట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి వి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఏంటి? వెంట్. వి వెంట్, వాట్, వేర్. వి వెంట్ అంటే వెళ్ళడం అన్నది ఒక ప్లేసు సంబంధించింది కాబట్టి వెంటనే క్వశ్చన్ రావాలి. వి వెంట్ వేర్, ఎక్కడికి వెళ్ళాము? వి వెంట్ వేర్ అంటే సినిమాకి వెళ్ళామంట. వి వెంట్ కి, సినిమాకి అంటున్నాం కాబట్టి వి వెంట్ టు సినిమా
వీ వెంట్ టు సినిమా ఎప్పుడు నిన్న. సో ఎస్టర్డే అయిపోయింది ఇంగ్లీష్ సెంటెన్స్. వీ వెంట్ టు సినిమా ఎస్టర్డే. నిన్న మేము సినిమాకి వెళ్ళాం. మేము నిన్న సినిమాకి వెళ్ళాం. అయిపోయింది. ఇప్పుడు హిందీలో వచ్చేసరికి నిన్న అంటే ఏంటి? హిందీలో కల్. ఓకే, కల్. మేముని హిందీలో ఏమంటాము? హమ్. హమ్. నిన్న అంటే కల్. హమ్ కల్ సినిమా వెళ్ళడాన్ని ఏమంటాము? గయా. హమ్ కల్ సినిమా గయే. హమ్ కల్ సినిమా గయే. హమ్ కాబట్టి ఏకి మాత్ర వస్తుంది. యా ఏకి మాత్ర ఏ. గయే. హమ్ కల్ సినిమా గయే. మేము నిన్న సినిమాకి వెళ్ళాం. అయిపోయింది అక్కడ వీటు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నువ్వు పార్కుకు వెళ్ళిపోయావు. వెళ్ళిపోయాడో జరిగిపోయింది. అది ఇప్పుడే జరిగిందా ఎప్పుడో జరిగిందా అన్నది ఇక్కడ టైం ఏమీ చెప్పడల్లా. వెళ్ళిపోయాను అంటున్నావు, పాస్ట్ యాక్షన్. ఇక్కడ వెళ్ళానంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ గురించి మాట్లాడుతుంది. ఇది వెళ్ళిపోయానంటే ఎప్పుడో జరిగిన యాక్షన్ అవ్వచ్చు, అప్పుడే జరిగిన యాక్షన్ కూడా అవ్వచ్చు. నేను ఇంటికి వచ్చేలోపు నువ్వు పార్క్కి వెళ్ళిపోయావు. ఇక్కడ 2 యాక్షన్స్ చెప్తే అక్కడ 2 యాక్షన్స్ ఉంటాయి. నేను ఇంటికి వచ్చే లోపల అంటే నేను ఎక్కడికో వెళ్ళాను, మదర్ ఇంటికి వచ్చే లోపల సన్ ఏం చేసాడు? పార్క్కి వెళ్ళిపోయాడు. అలా ఆ మీనింగ్లో నువ్వు పార్కుకు వెళ్ళిపోయావు. వెళ్ళిపోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? ఇక్కడ V1 వచ్చేసరికి గో, పాస్ట్ వెంట్. V3 వచ్చేసరికి గాన్. ఈ గాన్కి హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటామని మనం V3 క్లాస్లో చెప్పుకున్నాం. ఏంటవి హెల్పింగ్ వర్బ్స్? హ్యావ్, హ్యాస్ తీసుకొని చేస్తాం. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, అక్కడ డీటెయిల్గా రూల్స్ అన్నీ చెప్పానమ్మా. ఒకసారి ఆ క్లాసెస్ మీరు ఆ వీడియోస్ చూస్తే ఆ V3 గురించి ఇంకొకసారి డీటెయిల్గా చూసినట్టు. సో ఆ ప్రకారం రాస్తే సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ రూల్ ఏంటి రాసుకోండి ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హియర్ సబ్జెక్ట్ ఈజ్ వాట్? యూ. యూకి ఏం రావాలమ్మా? ఐ వి యూ దే. హ్యావ్ హీ షీ ఇట్కి హ్యాజ్ రావాలి. ఇక్కడ యూ కదా సబ్జెక్ట్. సో యూ హ్యావ్. గోకి పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? గాన్. యూ హ్యావ్ గాన్. వే ఎక్కడికి వెళ్ళావు? పార్క్. యూ హ్యావ్ గాన్ టు పార్క్. వేర్ అంటే ప్లేస్ వచ్చేస్తుంది. పార్కుకు కాబట్టి టు. యూ హ్యావ్ గాన్ టు పార్క్. నువ్వు పార్కుకు వెళ్ళిపోయావు. అయిపోయింది ఇంగ్లీష్ సెంటెన్స్. దీన్ని హిందీలో చెప్పండి. యూ మీన్స్ తుమ్ పార్కుకు వెళ్ళిపోయావు. V3 ఫామ్ చెప్పాము. చుకా. చుకా అని వస్తుంది అని చెప్పాము. చుకా, చుకి, చుకే. చుకా వచ్చేసరికి సింగులర్స్ మై, తుమ్, వహ్. చుకి స్త్రీలింగ, వహ్ థింగ్స్కి వాడతాము. ఏ చుకే ప్లూరల్ ఫామ్. వే హమ్ ఆప్కి ఏకి మాత్రం. సో ఇక్కడ తుమ్ కింద తీసుకుంటే తుమ్ పార్క్ కో. ఇక్కడ పార్క్ అంటే పార్క్. తుమ్ పార్క్ వెళ్ళిపోయావు. जा चुका. तुम पार्क जा चुका. तुम पार्क जा चुका. तुम కాబట్టి చుకా. అదే ఆప అంటే जा चुके. అదే స్త్రీలింగ వహ్ అయితే వహ్ పార్క్ जा चुकी అలా వస్తుందన్నమాట. సో ఇక్కడ యూ కాబట్టి నువ్వు పార్క్కి వెళ్ళిపోయావు. అయిపోయింది V3. నెక్స్ట్ వారు గుడికి వెళ్తూ ఉన్నారు. వారు ఇది వెళుతూ ఉండడం, జరుగుతూ ఉన్న యాక్షను V4. దాన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అని చెప్తాం. దానికి రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 ఎలాగ వస్తుందమ్మా? V1 ప్లస్ ఇంగ్ అని చెప్పుకున్నాం అక్కడ. ఇక్కడ గో అనే వెర్బ్తో ఇంగ్ కలిపితే గోయింగ్ అవుతుంది V4. ఇప్పుడు మన సబ్జెక్టు యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? దే. దేకి ఏమొస్తుంది? యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? సో యామ్ వచ్చేసరికి ఐ, ఈజ్ వచ్చేసరికి హీ, షీ, ఇట్, దే, వి, యూకి ఆర్ వస్తుంది. సో ఇక్కడ వారిని దే కింద ట్రీట్ చేస్తే ఏం రావాలి? దే ఆర్. సబ్జెక్ట్
సబ్జెక్ట్ ఏంటి వారు, దే ఆర్ తీసుకోవాలి, దే ఆర్. V1 ఏంటి వెళుతూ ఉండడం, వెళ్ళడాన్ని గో అయితే వెళుతూ ఉండడాన్ని గోయింగ్. దే ఆర్ గోయింగ్ వేర్ గుడి, గుడిని ఏమంటారు టెంపుల్. దే ఆర్ గోయింగ్ టు టెంపుల్, దే ఆర్ గోయింగ్ టు టెంపుల్. అయిపోయింది ఇంగ్లీష్ సెంటెన్స్. అదే హిందీలోకి వచ్చేద్దాం. హిందీలో వెళుతూ ఉండడాన్ని జా రహా, రహా జా కాబట్టి జా రహా, తినడం అయితే కా రహా, ఆడుతూ ఉంటే కేల్ రహా. ఏదైనా రహా అని వస్తుంది అంతే, వెర్బ్ మారుతూ ఉంటుంది. రహా, పీ రహా, కా రహా, కేల్ రహా, సో రహా, పడ్ రహా. ఇలాగ చదువుతూ ఉండడం, రాస్తూ ఉండడం, ఆడుతూ ఉండడం, ఇలా వచ్చే వర్బ్స్ అన్నిటికీ రహా అని వాడతాము. రహా వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ సింగులర్స్, రహి స్త్రీలింగ్, రహే ప్లూరల్స్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటమ్మా వారుని ఏమంటాము వే అంటే ఇక్కడ ప్లూరల్ వచ్చేసరి వే. గుడికి, గుడిని ఏమంటారు హిందీలో మందిర్, ఏమంటారు మందిర్. వే మందిర్, మందిర్. వెళ్తూ ఉన్నారు జా వే కాబట్టి రహే, जा रहे हैं, वे मंदिर जा रहे हैं. హే ఎందుకు వాడాము, యామ్ ఈజ్ ఆర్లు ఉన్నాయి కాబట్టి హే రావాలి. యామ్ వచ్చేసరికి హూ వస్తుంది, ఈజ్ ఆర్ ఈ హై వాడతాము హే. వే మందిర్ జా రహే హే. ఓకే అయిపోయింది. నెక్స్ట్ సెంటెన్స్, అతను ఆఫీసుకు వెళ్ళవలసి ఉంది ఆర్ వెళ్ళాలి. ఇంకా చెప్పాలంటే వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏంటర్థం, ఒక పని చేయాలి. ఇవాళ ఎప్పుడైనా సరే ఏదైనా నేను ఒక పని చేయాలి అని చెప్పేది ఎప్పుడు కూడా ఇన్ఫినిటివ్ ఫామ్లో చెప్తామని చెప్తున్నాము. అది V5. V5 రూల్ ఏంటి, సెంటెన్స్ రూల్ వెంటనే గుర్తొచ్చేయాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్, రెండింటి ఏదో ఒకటి వస్తుందమ్మా. V5 ప్లస్ ఆబ్జెక్ట్. V5 అంటే అర్థం ఏంటి, 2 + V1. 2 + V1 అంటే ఇక్కడ వెళ్ళవలసి, వెళ్ళడం గురించే మాట్లాడుతున్నాం. గో, 2 + గో. ఇప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలాగ వచ్చేస్తుంది చూడండి. అతను మీన్స్ హీ, అతను మీన్స్ హీ. హీకి ఏం రావాలి, హ్యావ్ హ్యాజ్. హ్యావ్ వచ్చేసరికి ప్లూరల్స్, హ్యాజ్ వచ్చేసరికి సింగులర్. సో హీ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ రావాలి. హీ హ్యాజ్. V5 ఏంటి, టు గో. హీ హ్యాజ్ టు గో వేర్, ఎక్కడికి వెళ్ళాలట, ఆఫీస్. హీ హ్యాస్ టు గో ఆఫీస్. అయిపోయింది, హీ హ్యాస్ టు గో టు ఆఫీస్. ఓకే, దీన్ని ఇప్పుడు హిందీలో చెప్దాం. అతను ఏమంటారు హిందీలో, వాహ. వాహ చేయవలసిన పని, చేయవలసిన పని వచ్చేసరికి జానా. ఉస్కో జానా హై, అక్కడికి వెళ్ళాలి. ఉస్కో జానా హై, ఉస్కో కానా హై తినాలి, ఉస్కో పీనా హై, ఉస్కో పడ్నా హై, ఉస్కో ఖేల్నా హై. ఇలా నా చివరిలో ఎండింగ్లో నా వస్తే చెయ్యాలి అని చెప్పే పనులు అవుతాయి. ఓకే, ఇప్పుడు గో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హిందీలో ఏమవుతుంది, అది కాస్త జానా. ఎక్కడికి, వాహ్ ఆఫీస్కో జానా హై. వాహ్, వాహ్కో కాస్త ఏమవుతుందని చెప్పుకున్నాను నేను, ఇన్ఫినిటివ్స్ అప్పుడు చెప్పాను. వాహ్కో కాస్త ఏమవుతుంది, ఉస్కో అవుతుంది. సో ఇక్కడ వాహ్ ప్లేస్లో ఏం రాసుకోవాలి మనం, ఉస్కో. ఉస్కో ఆఫీస్ జానా హై, ఉస్కో ఆఫీస్, ఆఫీస్ జానా హై. హే రావాలి చివరి, ఉస్కో ఆఫీస్ జానా హై. ఓకే నెక్స్ట్, ఆమె రేపు సిటీకి వెళ్తుంది. ఇక్కడ ఈ రేపు అని అక్కడ మెన్షన్ చేసామంటే టుమారో అని చెప్తున్నాం. రేపటి గురించి మాట్లాడుతున్నప్పుడు అది కంపల్సరీగా ఫ్యూచర్ యాక్షనే అవుతుంది. జరగబోయే టైం గురించి మాట్లాడుతున్నాం. ఆమె రేపు సిటీకి వెళ్తుంది, వెళ్ళుద్ది అని అర్థం. అక్కడ ఆ సిటీకి వెళ్తుంది అంటే మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ సేమ్. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. వెర్బ్ ప్లస్లో విల్ ప్లస్ V6 మీన్స్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ will plus V1 means V6 ఎట్లా, will plus V1 plus object. ఈ will plus V1 ఏమవుతుంది, V6 కింద ట్రీట్ చేస్తాం. సో సబ్జెక్ట్ ఏంటమ్మా ఆమె, ఆమెను ఏమంటాము షీ విల్ గో. మన V1 ఏంటి గో, షీ విల్ గో. ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది, షీ విల్ గో టు సిటీ టుమారో.
షీ విల్ గో టు సిటీ టుమారో. అయిపోయింది. ఇప్పుడు హిందీలో ఆమెను ఏమంటాము? వహ. రేపు అంటే కల్. వహ కల్ సిటీ మీన్స్ సిటీ. వహ కల్ సిటీ జాయేగి. జాయేగి రావాలి, ఎందుకంటే ఆమె పుల్లింగ్ కదా, జాయేగి. అది మైతో తీసుకుంటే జావుంగా, హమ్ అయితే జాయేంగే. సో గుర్తుపెట్టుకోండమ్మా. ఆకి మాత్రతో ఎండ్ అయితే వర్డ్ చివర కానా పీనా ఇలాగా జానా, జావుంగా, జాయేగి, జాయేగా ఇలాగ వచ్చేయన్నీ కూడా ఆకి మాత్రతో ఎండ్ అయితే సింగులర్, ఈకి మాత్రతో ఎండ్ అయితే స్త్రీలింగ్, ఏకి మాత్రతో ఎండ్ అయితే పుల్లింగ్ అవుతాయి. సో ఎప్పుడు కూడా మర్చిపోకండి అమ్మ, ఏకవచనం బహువచనం, స్త్రీలింగ్ పుల్లింగ్. సో ఇక్కడ వహ్ అన్నప్పుడు షీ మీన్స్ వహ్, కల్ రేపంటే కల్. వహ్ కల్ సిటీ జాయేగి. వహ్ కల్ సిటీ జాయేగి, వెళ్తుంది, రేపు సిటీకి వెళ్తుంది. ఇంతే. రూల్ ప్రకారం నేర్చుకుంటే చాలా ఈజీ అమ్మ సెంటెన్స్ స్ట్రక్చర్స్. వీటిని ఆధారంగానే తర్వాత చెప్పుకోయే టెన్సెస్ డిపెండ్ అయి ఉంటాయి. జనరల్గా అందరూ టెన్సెస్ అంటారు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ప్రజెంట్లో 4 టైప్స్ చెప్తారు. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటూ వాటిలో టైప్స్ చెప్తూ ఉంటాం. ఆ టైప్స్లో యూజ్ చేసే వెబ్స్ అన్నీ కూడా ఈ 6 ఫార్మ్ ఆఫ్ వెబ్స్ నుంచే వస్తాయి. ఇవి గనక రాయడం వస్తే టెన్సెస్ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 వాడతాము. ప్రజెంట్ కంటిన్యూస్లో V4 వాడతాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో V3 వాడతాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో V3, దట్ మీన్స్ హ్యావ్ బీన్ అంటే ఇంకొక చిన్న వర్డ్ యాడ్ అవుతుంది. హ్యావ్ ప్లస్ కంటిన్యూస్, దట్ మీన్స్ V3 V4 రెండు కలిపి అందులో వచ్చేస్తాయి. హ్యావ్ ప్లస్ కంటిన్యూస్ టెన్స్, హ్యావ్ బీన్ ప్లేయింగ్, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ సిన్స్ సో అండ్ సో టైమ్ అంటూ చెప్తాం అందులో. అంటే టెన్సెస్ నేర్చుకోవాలంటే ఈ వర్బ్స్ గురించి తెలిసి ఉండాలి. వెర్బ్ 3 ఫార్మ్స్కి సంబంధించి చాలా వర్బ్స్ ఉన్నాయమ్మా నేర్చుకోవాల్సినవి. ఆ వర్బ్స్లో మనకి ఎసెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ కావాల్సిన వర్బ్స్ ఒక 250 ఉన్నాయి. ఆ 250 లిస్ట్ అవుట్ ఇస్తాను. వాటిని నేర్చుకుంటే మనం మాట్లాడడంలో వాటిని యూజ్ చేసుకుంటే చాలు. ఓకే, ఆ 3 వర్బ్స్ నేర్చుకుంటే కంటిన్యూ వచ్చే V4, V5, V6 నేర్చుకోవడం ఈజీయే. ఒకసారి బుక్లో రాసి మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అవి మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఈ వర్బ్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అన్నది 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం, అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఎలా యూజ్ చేస్తున్నాము, ఎక్కడ ఏది యూజ్ చేస్తున్నాం అన్నది అది తేలిగ్గా మీకు అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈ వర్బ్ 3 ఫార్మ్స్తో ఎలాగా ఏంటి అన్నది కొన్ని వర్బ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.